అందరము కూడా ఎలుగెత్తి కొద్ది నిమిషాలు ఎలుగెత్తి ప్రభుని స్తుతించుదాం. మనము స్తుతిస్తూ ఉండగా మన స్తుతులు సింహాసనముగా మార్చబడతాయి. స్తుతుల సింహాసనం మీదకి ప్రభు దిగి వస్తారు గనుక కొద్ది నిమిషాలు ఎలుగెత్తి మా ఆరాధనకి యోగ్యుడువు నీవే నాయనా, సన్మానానికి యోగ్యుడువు నీవే నాయనా, స్తుతులకు పాత్రుడువు నీవే, నీ వంటి వారు ఒక్కరు లేరయ్యా. గొప్ప దేవుడువయ్యా, సర్వశక్తి కలిగిన దేవుడువయ్యా అంటూ ప్రతి నోరు స్తుతించాలి. హల్లెలూయా, స్తోత్రము స్తోత్రము అంటూ మన కంఠ స్వరములోని స్తుతుల ధ్వని వినబడాలి. నీ స్వరం యేసయ్యకి వినబడాలి. నీ స్తుతులు సింహాసనముగా మార్చబడాలి. ఎలుగెత్తి స్తుతించుదాం. మీరిచ్చిన మంచి వాతావరణం కొరకు, మీరు చేసిన ప్రతి ఏర్పాటును బట్టి నాయనా నీకు స్తోత్రములయ్యా. ఆయన వంటి వారు ఒక్కరు లేరండి. యేసయ్య నామం శక్తి కలిగినది, యేసయ్య నామం ప్రభావము కలిగినది, యేసయ్య నామం జీవము కలిగినది. ఆ ఉన్నతమైన నామమును మనం ఆరాధిస్తూ ఉన్నాం. అనాలోచనగా ఉండే సమయం కాదు ఇది. పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మన ప్రభు అయిన యేసయ్యని స్తుతించే సమయం. అందరం చప్పట్ల కొడుతూ ఆహ్వానిద్దాం. ఏదో వచ్చాం వెళ్ళిపోతామని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఈ సమయంలో ఒక్కొక్కరి జీవితంలో కార్యములు జరిగించే సమయము గనుక హల్లెలూయా హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. అందరం చప్పట్ల కొడుతూ ప్రభువుని ఆరాధించుకుందాం.
నీకే తండ్రి ఆరాధన 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 నీ నీడలో నీ నీడలో నీ నీడలో నా యేసయ్యా 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 బలమైన పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరిని తాకుతున్న వేళ కృప తాకుతున్న వేళ జీవం కలుగుతున్న వేళ రిబాలబాన శబౌందిని గలబలాంతుడా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నీవేనయ్యా ఆరాధన 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 నీకేనయ్యా 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 నీకేనా తండ్రి నీవేనయ్యా నీవేనయ్యా అదిగో యేసయ్య ముఖ దర్శనం అదిగో నీ ఎదుట ఆయన నిలిచి ఉన్నారు అదిగో పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకుతుంది నీవేనయ్యా 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 నీ నీడలో నీ నీడలో నీ నీడలో కృప కలుగును గాక జీవం కలుగును గాక పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మని అభిషేకం యేసయ్యా 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 చాలయ్యా నీ కృప చాలయ్యా నీ కృప నీవేనయ్యా నీవేనయ్యా ప్రభు తట్టు మన చేతులెత్తి చూపుదామా నీవుంటే మాకు చాలయ్యా నీ ఆశ్రయం మాకు చాలయ్యా నీ తోడు మాకు చాలయ్యా పరిశుద్ధాత్మ దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదు సమస్తమును సాధ్యముగా మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నారు ఏ సమస్యతో నువ్వు కృంగి ఈ ప్రాంగణములో అడుగుపెట్టి ఉన్నావు ఏ విధమైన పరిస్థితులు నిన్ను తరుముతూ ఉన్నాయో ఈ రాత్రి నా యేసయ్య సంపూర్ణమైన విడుదల ఇవ్వబోతూ ఉన్నారు విశ్వాసము కలిగి ఉండు సంపూర్ణమైన జయము నీకు కలగబోతూ ఉంది పరిపూర్ణమైన విజయం ప్రభువులో దాగి ఉంది నీవేనయ్యా 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 చెప్దామా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నా ధైర్యము నీవేనయ్యా ఆనందము నీవేనయ్యా ఆశ్రయము
దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం కూడా ఈ రీతిగా ఈ ప్రాంతంలో ఈ స్థలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట సువార్త ఈ కూడికను ఏర్పాటు చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారికి నేను కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఎందుకో ఆయన అనాది సంకల్పం, ఆయన నిత్య ప్రణాళిక ఏముందో నాకు తెలియదు, కానీ గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఈ సువార్త కూడికను ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. నేను ఈ కూడిక అయిపోయిన తర్వాత ఆలోచన చేస్తా, ఏమనంటే ఇక్కడ మనకు పరిచర్య లేదు, మరి ప్రజలు లేరు, ఇంత ప్రయాస దూరం, అన్ని సౌండ్ సిస్టాలు లైటింగు అన్నీ మనయే, అద్దెకి తెచ్చినవి కావు. అందరూ మన పిల్లలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంత దూరం ప్రయాసపడి వచ్చి సువార్తను ప్రకటించి వెళుతున్నాం కదా, సేవకుడిగా సంఘానికి ఏదైనా ప్రయోజనమా? ఎందుకంటే ఏ సేవకుడైనా ఏ సంఘమైనా ఏదైనా కార్యక్రమాలు పెట్టుకున్నారు అంటే ఆ సంఘానికి ఆ సేవకు ఏదైనా ప్రయోజనం కలుగుతుందని ఏర్పాటు చేసుకుంటారు ఖర్చు పెట్టుకుని. మరి ఈ సభల ద్వారా ఈ సంవత్సరం 3వ సంవత్సరం, మరి ఎందుకు ఈ సువార్త సభలు ఇలా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? ప్రభు ఒకటే చెప్తారు నాతో, అక్కడ సంఘం లేకపోవచ్చు, అక్కడ విశ్వాసులు లేకపోవచ్చు, నువ్వు పడిన ప్రయాస, నువ్వు విత్తి వచ్చిన విత్తనాలు ఎన్నటికీ వ్యర్థంగా పో, నిశ్చయంగా నేను వాటిని ఫలభరితంగా మారుస్తాను. నీవు పరలోకములో ఆ ఫలాన్ని నువ్వు చూస్తావు, భూలోకంలో చూడకపోయినా పరలోకంలో తప్పనిసరిగా ఆ ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రభు నాతో మాట్లాడుతున్న మాటలు ఈ ప్రాంత పరిచర్య విషయంలో. ఎందుకంటే సువార్త సీజన్ జనవరి నుండి మే నెల వరకు కాస్త బయట బహిరంగంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వాతావరణ రీత్యా. మరి ఈ సీజన్లో ఏటేటా సభలు జరుపుతూనే ఉంటాం. జనవరిలో పెద్దపుల్లిపాకలో కిరణాల ఊళ్ళో, ఫిబ్రవరిలోనేమో ఏజాస్ గారి ఊళ్ళో పెనంలూరులో 2 రాత్రులు, ఆ తర్వాత మార్చిలో గన్నవరం దగ్గర జక్కన్నక్కలం అనే గ్రామం ఉంది, అక్కడ 1 రాత్రి. మన ఏప్రిల్లో గురునానక్ కాలనీ రమేష్ హాస్పిటల్ దగ్గరలో 1 రాత్రి సభ. ఇలా నెల నెలా సువార్త సభలు జరుపుతూనే వస్తూ ఉన్నాం. ఇంకా ఈ సంవత్సరానికి ఇది ఆఖరిది సువార్త సీజన్లో. మే నెల మామూలుగా అయితే మే నెల తెగించి ఎవరు పెట్టరు సభలు, ఎందుకనంటే గాలి దుమారాలు ఉంటాయి, ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ శోధన తట్టుకోవటం కష్టమని సాధ్యమైనంత వరకు ఏప్రిల్ లోపే ముగించుకుంటారు ఎవరు పెట్టుకున్న సభలు. నేను ఎప్పుడు ఏప్రిల్లోనే పెడతా ఇక్కడ, నాకు తెలుసు కదా. మరి సముద్రం పక్కన సముద్రాలు గారు మరి వారి ప్రేరేపణ బట్టి మాకు ఏప్రిల్లో వద్దు, మాకు మేలో కావాలన్నారు వాళ్ళు. మేలో అంటే కాస్త విశ్వాసమే కావాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎందుకనంటే గాలి దుమారాలు ఉంటాయి, వర్షాలు ఉంటాయి, కాబట్టి కష్టమే, అయినా సెలవు రోజు కావాలి అని అడిగారు. సెలవు రోజు దొరకలా కార్యక్రమాలు ఉండటం వల్ల. ఆదివారం పెట్టండి అయ్యా అందరూ వస్తారని చెప్పని రిక్వెస్ట్ చేశారు. ఈ రీతిగా ఈరోజు ఇలా జరపటానికి ప్రభు అవకాశం ఇచ్చారు. నిజమే, సముద్రం పక్కన యేసు ప్రభు వారి పరిచర్య జరిగింది. గలిలియా సముద్రపు ఒడ్డున యేసు ప్రభు వారు పరిచర్యను బహుగా చేసినట్లుగా చరిత్ర సెలవిస్తూ ఉంది. మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు గలిలియా ఒడ్డున ఒక కొండ ఉంటుంది, దాన్ని ధన్యతల కొండ అంటారు. ఆయన మొదటి ప్రసంగం ఆ గలిలియా కొండ, ఆ గలిలియా ఆ సముద్రపు ఒడ్డున ఉన్న ధన్యతల కొండ మీద కూర్చుని 3 దినాలు ఆయన ప్రసంగం చేశాడు. మత్తయి శుభవార్త మనం 5, 6, 7 అధ్యాయాలు ఆయన మొదటి ప్రసంగం. ధన్యతల కొండ అంటారు. మరి సముద్రపు ఒడ్డున ఆయన పరిచర్య చేశారు. అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఈ సముద్రపు ఒడ్డును ప్రభు ఎందుకు తెచ్చాడో తెలియదు, కానీ ఈ ప్రభుని నిశ్చయంగా ప్రభు తన కార్యాలు చెయ్యునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి ఈ కూడికలా జరగటానికి మరి గ్రామంలో ఉన్న యవనస్తులు చాలా సహకరించారు. సముద్ర గారి వారి కుటుంబం, వారి పిల్లలు, కుమారులు కుమార్తెలు అందరూ నడుంగట్టుకున్నారు.
దేవుని పేరిట ప్రజలకు సువార్తను అందిస్తే ప్రజలు మేలు పొందుకుంటారన్న ఆశతో, అంతేకాకుండా మన శివాజీ అన్న, రత్నక్క గారు ఏటేటా మరి ఇక్కడ పెట్టడానికి వారు ఎంతో ప్రోత్సాహాన్ని చూపుతున్నారు. దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం మరలా దేవుడు రాకడ ఆలస్యమైతే అక్కడ సువార్త సభ ప్రభు జరుపునుగాక. సముద్రాలు గారు ఏంటో కోపంగా ఉన్నట్టున్నారు, లేదా? మంచిది. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని పని చాలా ప్రాముఖ్యం. అక్కడ సంఘ భేదాలు, డినామినేషన్ భేదాలు లేవు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు, ప్రజలు మేలు పొందుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ సభల ద్వారా స్థానిక సంఘాలు ప్రభు బలపరచునుగాక. యవనస్తులు చాలామంది ఎంతో ఆధ్యాత్మిక దప్పిక కలిగిన వారు ఉన్నారు. వారిని ఇంకనూ ప్రభు ఉజ్జీవపరచి గ్రామ క్షేమం కొరకు వారిని ఇంకనూ బలపరచునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంఘంలో స్థానిక గ్రామంలో ఉన్న ప్రతి సేవకుడిని, వారి కుటుంబాలను ప్రభు దీవించునుగాక. గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ దీవెనకరంగా ఉందురుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రార్థించిన బిడ్డలను, సహకరించిన వారిని, అంతేకాకుండా సముద్ర గారి కుటుంబాన్ని వారు చేర్చుకుని మరి అందరికి ఆతిథ్యాన్ని సిద్ధపరిచారు. ఆ కుటుంబమే, మరి వారి కుటుంబాలను ప్రభు దీవించునుగాక. చెప్తారా గట్టిగా హల్లెలూయా. ప్రభువునందు మీ ప్రయాస, చెప్పండి గట్టిగా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కానే కాదు. సియోను కుమార్తె, నీ జీతం నా దగ్గర ఉంది, దాన్ని తీసుకుని నేను వస్తున్నానన్నాడు ఆయన. మనం పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం యేసయ్య దగ్గర బహుమానం ఉంది. దానికి తగిన ప్రతిఫలం తప్పనిసరిగా ప్రభు ప్రతి ఒక్కనికి ఇస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం పోదన్నాడే. ప్రభువు పేరట మనం చేసే ఈ కార్యక్రమాలకు ప్రభు ఎన్నటికీ మనల్ని మర్చిపోడు. దానికి తగిన దీవెన ప్రతి బిడ్డకు ప్రభు దయచేయునుగాక. ఆహ్వానాన్ని మన్నించి ఆశతో వచ్చారు, ఈ సభను ప్రోత్సహిస్తా ఉన్నారు. మిమ్మల్ని, మీ కుటుంబాలను నా ప్రభు దీవించునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, గట్టిగా 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 హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పాలి. ఏది చేసినా ప్రభు మేలుకే చేస్తాడు, అవునా కాదా? నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. మామూలుగా అయితే ఈ తమ్ముడు ఫ్రెండ్ రావాలి ప్యాడ్కి, ఆ ఫ్రెండ్ చేతులు ఎత్తేసాడు, నాకు కుదరదని. మరి ఈ తమ్ముడిని ప్రభు సిద్ధపరిచాడు. బాగా కొట్టావు తమ్ముడు, దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు ఎవరితో ఆయన పనిని జరిగించుకోవాలి ఆయనకి తెలుసు. ఆయన నిత్య సంకల్పం ఒకటి ఉంటుంది. నేను ఆ కారులో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, ప్రభువా బిడ్డను తెచ్చావు, అది నీ సంకల్పం, అది మేము అనుకునేది కాదు. నిజమే, దేవుని సంకల్పం ఒకటి ఉంటుంది. ఆ సంకల్పం నిశ్చయంగా ఈ రాత్రి ఇక్కడ జరుగునుగాక. ఎవరికి వాళ్ళు వారి బాధ్యతలు చక్కగా నిర్వర్తించుకున్నారు. పాటలు పాడగలిగిన వారు పాడారు, నడిపించే వాళ్ళు నడిపించారు. మీ బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు మిగిలింది ఎవరిది? నాది ఉంది, మిగిలింది ఇంకా ఈ సభకు. ఖచ్చితంగా 12 తర్వాత వర్షం పడుతుందిలేండి, కంగారు ఏం పడొద్దు. ఇప్పుడు ఏం వర్షం పడదు, పైకి చూస్తున్నారు కొంతమంది. అది కూడా ఆయన బయటకు వచ్చాడు చూడండి, చంద్రుడు కూడా. కంగారు ఏం పడొద్దు, పైకి కిందకు చూడొద్దు. దేనికంటే అది ఆగింది, ప్రభు ఆపాడు. హల్లెలూయా. కాబట్టి కొద్దిసేపు దేవుని వాక్యం మీ ముందుంచుతాను. నాకెంతో సంతోషంగా ఉంది. ముగింపు మరి పాటలతో, మామూలుగా అయితే సాక్ష్యం ఉంటుంది, ఎక్కువసేపు పాటలతో ప్రభువుని స్తుతించి ఈ సంవత్సరం సభలు ముగించాలనుకున్నాం. ఆ రీతిగానే ప్రభు పాటలు పాడగలిగిన వారిని ఇచ్చి తెచ్చి ఏమండి ఘనపరిచారు ప్రభు. అందుకు ప్రభువుకే మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట మొట్టమొదటిగా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆ చీకట్లో ఉన్న వాళ్ళకు కూడా వందనాలండి, అందరికీ వందనాలు. ప్రాముఖ్యంగా స్థానికంగా పరిచర్యలో సాగిపోతున్న దైవ సేవకులకి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. చూడండి, ఈ రాత్రి ప్రభు మన కొరకు సిద్ధపరిచిన దేవుని లేఖనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జకరియా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. బబులోను దేశములో నివాసియగు సియోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. మరొక్కసారి చదువుతారు అందరికి వినపడేట్లుగా. బబులోను దేశములో నివాసివగు సియోను,
అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. తలలు పైకెత్తండి, దేవుని మాటలు వినండి. సృష్టికర్త అయిన దేవుడు జకరియా ద్వారా తన ప్రజలతో ఒకరోజు ఒక మాట మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ దేవుని మాటలు. ఆయన ఏ రోజు ఎవరితో ఏం మాట్లాడతారో ఆయన సంకల్ప ప్రకారం తన సేవకులతో, ప్రవక్తలతో ఏమండి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో 66 ఈ పుస్తకాలలో ఉన్నవి ప్రతిదీ దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడిన దేవుని మాటలు. ఏ రోజు ఎవరికి ఏ మాట అవసరమో ఆ మాట చేత ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. మరి ఈ జకరియా ఈ ప్రవక్త ప్రవచించే కాలంలో ఉంటున్న దేవుని ప్రజలకు దేవుడు ఒక మాట పంపాడు. ఇది దేవుడు మాట, ఇది యెహోవా వాక్కు అంటూ జకరియా ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏమని అనంటే, బబులోను దేశములో నివాసియగు సియోను, నీవు అక్కడ నుండి తప్పించుకొని పొమ్ము. మరొక్కసారి, బబులోను దేశములో నివాసియగు సియోను, నీవు అక్కడ నుండి తప్పించుకుని పొమ్ము, ఇది యెహోవా వాక్కు అని జకరియా ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలో ఉన్న అర్థాన్ని మనం గమనిస్తే, బబులోను అనంటే అర్థం గందరగోళం, బ్రాకెట్లో లోకం అని అర్థం. సియోను అనంటే ఎత్తైన స్థలం, దానికి హెర్మోను అని పేరు కూడా కలదు. అంటే పరిశుద్ధమైన భూమి అని అర్థం, పవిత్రమైన స్థలము. ఇప్పుడు ఈ పరిశుద్ధమైన ఈ స్థలం, ఈ పరిశుద్ధమైన స్థితి కలిగిన సియోను ఎక్కడ ఉంటుంది అంటే బబులోనులో నివాసం ఉంటా ఉందంట. గందరగోళము కలిగిన ఈ లోకములో పరిశుద్ధురాలైన సియోను, పవిత్రురాలైన సియోను అక్కడ నివాసం ఉంటే ప్రభు అంటాడు, ఇక్కడ నివసించింది చాలు, ఈ బబులోనులో నుండి నువ్వు తప్పించుకుని వెళ్ళిపో. నీ కొరకు ప్రభు యెరూషలేమును సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. సమాధానపు ఇంటిని, దేవుని నివాసం నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. దానిని నువ్వు స్వతంత్రించుకునేట్లుగా, దానిని నువ్వు పొందుకునేట్లుగా నువ్వు ఈ బబులోనుల నుంచి లేచి నీవిక్కడ నుండి తప్పించుకుని పో. సియోను అంటే పరిశుద్ధులు, దేవుని నమ్మినవారు. నిజమే, ఈరోజు ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటే, లోకం మంచిది కాదు. లోకం ఎటు చూచినా పాడైపోయి ఉంది. పాపముతో నింపబడిన ఈ లోకములో నుండి దేవుని ప్రజలమైన మనము తప్పించుకుని దేవుని నిత్య జీవం మన కొరకు సిద్ధపరచబడిన ఆ రాజ్యము కొరకు మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. కానీ ప్రజలు ఈ లోకమును గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ లోకములో జీవించడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లోకం చూడడానికి రమ్యముగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, సుఖముగా నెమ్మదిగా కనబడతా ఉంది. మనిషి ఈ లోకములో కనబడుతున్న వాటి వైపే వెళుతూ ఉన్నాడండి. అందుకనే ప్రభు అంటాడు ఏమనంటే, నీవు ఇక్కడ నివసించింది చాలు, నీ కొరకు నేను నివసించే చోట ఒక స్థలమును నీ కొరకు సిద్ధపరచ నేను వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలున్నాయి, నీవు నాతో పాటు కూడా ఉండునట్లుగా నీవు బబులోను నుంచి తప్పించుకుని పో, నేను నిత్య జీవములోనికి చేర్చుకుంటాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ప్రభు లేఖనం ఈ రాత్రి స్పష్టంగా చెప్పాలనుకుంటున్న మాట ఒకటి, మనం ఈ లోకములో నుంచి తప్పించబడాలి. మనిషిని లోకం ఆవరిస్తూ ఉందండి, మనిషిని లోకం పట్టుకుంటా ఉంది, అది లోకంలోనికి ఈడ్చుకుని వెళతా ఉంది. మరి ఈరోజు మనిషి పాడైపోతున్నాడు. నిజమే, మనం చూస్తూ ఉంటే లోక పరిస్థితులు ఎంతో ఆందోళన కలుగుతూ ఉంటుంది. అందుకనే ప్రభు అంటాడు, ఆ లోకములో నుండి నీవు తప్పించుకో. ఈ రాత్రి ఇక్కడ అడుగుపెట్టిన వారందరినీ నా ప్రభు తప్పించునుగాక. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరుడు నాతో ఇలా అంటాడు, అన్నా నాకు తప్పించుకోవాలని ఉంది కానీ నేను తప్పించుకోలేకపోతున్నాను. వాడు నన్ను చిక్కించుకున్నాడు కొన్ని అలవాట్లకు, కొన్నిటికి బానిసగా చేసుకున్నాడు. వాటి నుండి నేను తప్పించుకోలేకపోతున్నాను. ఎవరైనా తప్పించేవారుంటే బాగుండు అని నేను ఎదురు చూస్తూ ఉన్నానన్నా. దేవుని సహాయం నాకు కావాలని నేను వేడుకుంటా ఉన్నాను.
నేను ఈ లోకంలో నుంచి తప్పించుకుని ప్రభుతో బ్రతకాలన్న ఆశ నాకుంది. అటువంటి ఆశ కలిగిన వారందరినీ నా ప్రభు ఈ లోకంలో నుంచి తప్పించునుగాక. చెప్తారా బిగ్గరగా? హల్లెలూయా. ఈరోజు ఎవరైతే ఈ లోకంలో నుంచి తప్పించబడాలని ఆశపడుతున్నారో వారందరినీ నా ప్రభు చెయ్యి పట్టి తప్పించునుగాక. బిగ్గరగా చెప్పాలి. ఎవరినైనా తప్పిస్తాడు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమని సెలవిస్తూ ఉంది? ప్రభు ఎవరిని తప్పించాలనుకుంటున్నాడు? లోకంలో ఉన్న వారందరినీ ఆయన తప్పించడా? అందులో కూడా కొంతమందిని ఆయన తప్పించడా? అందరిని ఆయన తప్పించడా? బైబిల్ అందుకు ఏమని సమాధానం చెప్పింది? ఎవరిని ఆయన తప్పిస్తాడు? ఒక్క 3 లేక 4 విషయాలు ఈ రాత్రి మీ ముందుంచాలనుకుంటున్నాను. నా ప్రభు సెలవిచ్చే మాట ఒకటే, ఏది ఏమైనప్పటికీ ఈ లోకంలో నుండి మనం తప్పించబడి ప్రభు రాజ్యంలోనికి చేర్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ గ్రామ ప్రజలందరూ ఈ లోక ఆశల నుంచి తప్పించబడిన వారై పరలోక రాజ్యానికి చేర్చబడుదురుగాక. హల్లెలూయా. ఎవరిని ఆయన తప్పిస్తాడు? చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి 1-2 మాటలు మీ ముందుంచాలనుకుంటున్నాను. ఇర్మియా ప్రవచన గ్రంథానికి రండి. 39వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఎవరిని ఆయన తప్పిస్తాడు? ఎవరిని ఆయన తప్పించాలనుకుంటున్నాడు? నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు అంటారు, నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిశ్చయముగా నేను నిన్ను, చెప్పాలి గట్టిగా, నేను నిన్ను తప్పిస్తాను. ఎవరినైనా తప్పిస్తాడు అంటే ప్రభు మీద నమ్మిక కలిగి ఉన్న వారిని. బైబిల్ లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, యేసు క్రీస్తునందు విశ్వాసం నమ్మికను కలిగి ఉంటారో, ఆ నమ్మిక కలిగి ఉన్న వారిని నా ప్రభు తప్పించునుగాక. నిశ్చయముగా తప్పిస్తాడు ఆయన. నిజమే. ఒకసారి లోకంలోనికి మనం గమనిస్తే ఈరోజు చాలామంది దేవుని యందు నమ్మిక ఉంచని వారు మనకు కనబడుతున్నారు. లోకంలో ఉన్న వాటన్నిటినీ నమ్ముతారు. లోకంలో ఉన్న వాటన్నిటినీ నమ్ముతారు. అవునా కాదా? ఉదయాన్నే ఒక ఆయన వస్తాడు, టీవీ పెడితే సన్నగా ఉంటాడు ఒక ఆయన, తెల్ల బట్టలు వేసుకుని ఉంటాడు. వచ్చి అంటాడు, ఈ రోజు నుండి మీరు షుగరు పంచదార తినటం మానేసేయండి, ఈ రోజు నుంచి మీరు ఉప్పు తినటం మానేసేయండి. ఇంకేం తినాలి? గడ్డి తినాలా? ఈ రోజు నుండి మీరు ఇంకా కారం తినటం మానేసేయండి, అన్నం కూడా తినొద్దు. మరి ఏం తినాలి? మరి ఇంకేం తినాలి? ఇంకంతే సంగతి. దీర్ఘంగా చూస్తుంది ఆమె. ఓహో, అన్నం మానేస్తే ఒళ్ళు తగ్గుతుందన్నమాట. సాల్ట్ తినకుండా ఉంటే బీపీ తగ్గుతుందన్నమాట. ఇంకంతే సంగతి. స్పూన్లు వేసేది చిటికిడి వేస్తుంది. అప్పుడు ఏంటిది అది? సాల్ట్. ఆయన చెప్పింది నమ్మి ఇంట్లో చేయడానికి ఆమె ఇష్టపడతా ఉంది. అది అయిపోయింది. మళ్ళా ఇంకొక గంటకు ఇంకో ఆయన వస్తాడు. ఆయన గడ్డమైన వస్తాడు, ఖమ్మం ఆయన. ఈయన విజయవాడని అయిపోతాడు. విజయవాడ ఆయన ఎవరైనా మంత్రిల సత్యనారాయణ అయిపోతాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఖమ్మం ఆయన. ఆయన అంటాడు, నీవు ఉప్పు తినకపోతే కళ్ళు తిరిగి పడతావు, నీవు ఉప్పు తిను. నేచర్ మన తల్లి తాటాకు తాటి చెట్లనిచ్చింది, గడ్డినిచ్చింది. నేచర్ మన తల్లి కాబట్టి ఆ నేచర్లో కనబడ్డాయని ఆకులన్నీ తీసుకొచ్చి రసం చేసుకుని తాగు అంటాడు ఆయన. ఇంకో గంట అయినది ఇంకొక ఆయన వస్తాడు. ఈరోజు మనిషి లోకములో కనబడుతున్న వాటన్నిటినీ నమ్ముతున్నాడు. అవునా కాదా? ఏం మాట్లాడరు? ఏది చెయ్యమంటే అది చేయడానికి ఇష్టపడుతున్నారు. కనబడ్డ వాటన్నిటినీ నమ్ముతున్నారు. నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. ఆ నమ్మకాన్ని 10 మందికి చెప్తున్నారు. కానీ ఈరోజు మనిషి సృష్టికర్త అయిన యేసుక్రీస్తుని నమ్మలేకపోతా ఉన్నాడు. అందుకనే ప్రభు అంటాడు, నీవు నన్ను నమ్మితే నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. హల్లెలూయా. నీ నమ్మకం యేసై ఉండాలి. నీ నమ్మకం యేసు మీదై ఉండాలి.
నీవు ఆయన నమ్మగలిగినట్లయితే ఆయన నిన్ను ఈ లోకములో నుంచి తప్పించగలడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాస్త బిగ్గరగా. ఇంకొక ఆయన వస్తాడండి, హైదరాబాద్ ఆయన వచ్చి అంటాడు కొబ్బరి నూనె తాగమంటాడు. పొట్ట తగిలిపోతుంది, కరిగిపోతుంది, నువ్వు సన్నగా అయిపోతావు అంటాడు. రోజుకి నువ్వు 1/2 కేజీ చికెన్ తినాలంటాడు, మటను తినాలంటాడు, ఫిష్ తినాలంటాడు. నిజమే, ఈరోజు మనిషి చెప్పినవన్నీ చేస్తూ ఉన్నాడు, కనబడ్డవన్నీ చేస్తూ ఉన్నాడు, నమ్ముతున్నాడు, మనుషుల మాటలు నమ్ముతున్నాడు. కానీ జీవము గల దేవుడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు మానవ జాతిని ఆశీర్వదించగలడని, ఆయన ద్వారా మనిషికి నెమ్మది ఉందని ఎరిగి కూడా ఈరోజు మనిషి దేవుని నమ్మలేకపోతా ఉన్నాడు. లోకములో ఉన్న వాటి వైపు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఈ చెట్టుకు మొక్కితే మేలు పొందుకుంటే మేలు కలుగుతుందంటే ఆ చెట్టుకు మొక్కుతున్నాడు. లేదు లేదు లేదు, ఇదిగో ఇటు పరుగులు తీస్తే ఇటు మేలు కలుగుతుందంటే ఇటు పరుగులు తీస్తూ ఉన్నాడు. కనబడిన చోట కల్లా పరుగులు తీస్తూ 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 జీవితాన్ని వ్యర్థం చేసుకుంటా ఉన్నాడు. అందుకనే ప్రభు పేరట చెప్తున్నాను, ఈ లోకంలో ఎవరిని నమ్మినా నిన్ను తప్పించేవారు ఎవరు లేరు, కానీ నిన్ను తప్పించటానికే ఈ లోకానికి నా ప్రభు దిగి వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, నీవు నన్ను నమ్ముకో, నిశ్చయముగా నేను నిన్ను మాట్లాడరేంటి తప్పిస్తాను. ఎవరైతే ప్రభు మీద నమ్మిక ఉంచుతారో ఈ దినమే నా ప్రభు వారికి ఓ గొప్ప విడుదల కలుగు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో భక్తులు, ప్రభువా మేము నిన్నే నమ్ముకున్నాం, మా నమ్మకం నీ మీదే, మా నమ్మకం నీ మీదే, నీవు తప్ప మాకు ఇంకొక ఆధారం లేదు, మేము నిన్నే నమ్ముకుని ఉన్నాం. రాజులు సైతము దేవుని పాదాల చెంతకు చేరి వారికి దేవుని మీద ఉన్న నమ్మికను ఏమండి వారు చెప్పుకున్నారు, నిన్నే నమ్ముతున్నాను నేను ఈ లోకంలో ఇంకెవరిని నమ్మట్లేదయ్యా. మనుషులను నమ్ముకున్న కంటే, చెప్పండి నిజమే కదా, రాజులను నమ్ముకున్న కంటే ఏమండి దేవుణ్ణి ఆశ్రయించటం మేలు. ఈరోజు ఈ లోకంలో ఎవరైనా నమ్మదగిన వారు ఉన్నారు అంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తును నువ్వు నమ్మొచ్చు. ఆయన మీద నమ్మిక ఉంచిన వారిని ఎన్నటికీ ఆయన సిగ్గుపడనివ్వడు. ఆయన మీద నమ్మిక ఉంచిన వారిని ఎన్నటికీ ఆయన విడిచిపెట్టాడు. నా 15వ ఏట పాడైపోతున్న నా బ్రతుకుని తీసుకుని వెళ్ళి నమ్మి ఆయన చేతుల్లో పెట్టా. మాది ఉయ్యూరు గ్రామం. నా 15వ ఏట ఆ ప్రాంతంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన రాజకీయంగా తిరుగుతున్నాడు. వయసుకు మించిన స్నేహాలు పట్టి రాజకీయాలతో పాటు తిరుగుతున్నా. ఈ ఎలక్షన్స్ వస్తే వెనకమాల బళ్ళు వేసుకొని బుర్ర 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 పోతా ఉంటారు కదా, అలాగే నేను కూడా పోతా ఉన్నా. అదొక హుషారు. స్నేహితులు చెడు స్నేహాలు పట్టి ఆ ప్రాంతంలో గొడవలు జరిగితే ఆ గొడవల్లో నేనుంటూ జీవితాన్ని పాడు చేసుకున్న నా బ్రతుకులోనికి యేసయ్య పరిచయం అయ్యాడు. ఆయన తన మాట చేత నాతో మాట్లాడాడు. నా 15వ ఏట తీసుకుని వచ్చి నా జీవితాన్ని యేసయ్య చేతుల్లో పెట్టానండి. నమ్మి ఆ నమ్మకాన్ని వమ్మి చేయకుండా ఇన్ని సంవత్సరాలు నా జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రాత్రి నీ నమ్మిక ఎవరి మీద? ప్రభుత్వాల మీద, రాజకీయ నాయకుల మీద, ఎవరి మీద నీ నమ్మకం? నీవు నమ్మింది యేసయ్యనైతే నా యేసయ్య ఎన్నటికి నిన్ను విడిచిపెట్టాడు. ఆయనే నిశ్చయముగా నిన్ను తప్పించునుగాక. చెప్పాలి గట్టిగా, ఎవరు తప్పించగలరు మనని? చెప్పండి గట్టిగా, ఎవరు? తప్పించగలిగిన వాని మీద మన నమ్మకం ఉండునుగాక. ఆమేన్. మరి ఈరోజు ఒక ప్రశ్న నీకు, నీవు ఎవరిని నమ్ముతున్నావు? హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారిని నమ్ముతాం, అవునా కాదా? పడుకో అంటాడు. ఎందుకో? పడుక, ఆయన చెప్పగానే పడుకుంటాం, అంతే సంగతి. ఒక ఇంజెక్షన్ తెస్తాడు, అడిదిరుగా పడుతాడు. ఏం పడుతున్నావు?
ఏమో నువ్వు పొడిచిందానికి నేను బతుకుతాను సత్తాను, నీ మీద నాకు నమ్మకం లేదు, లే బడిబా. నన్ను నమ్మకపోతే ఎందుకు వచ్చాడు నా దగ్గరికి? ఆయన ఎన్ని పొడిచినా ఏమండి మౌనంగా ఉంటాం. ఆయన అసలు లోపలికి ఏం పంపుతున్నాడో మనకు తెలుసా? అసలు పాపం కొంతమంది తల్లులకి అసలు దాటి పేర్లు తెలియవు, అసలు ఏం పొడుతున్నాడో తెలియదు. జ్వరం అనగానే పొడిచేస్తాడు, పారాసెటమాల్ పొడుతున్నాడు, లేకపోతే ఇంకొకటి పొడుతున్నాడు నిజంగానే. అందుకని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు గట్టిగా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకో తెలుసా? వచ్చేటప్పుడు భార్య మీద ఎగిరొచ్చాడు అనుకోండి, ఆ ఖర్చుతో మనకి ఏం పొడుతాడో కూడా నిజమే. మరి నిజమే, ఈరోజు పరిస్థితులు అలాగే ఉన్నాయి, మనుషుల పరిస్థితులు అలాగే ఉన్నాయి. నిజమే, నమ్ముతున్నాం, డాక్టర్ నమ్మి ఇచ్చింది మింగుతున్నాం. ఉదయాన్నే 7 గంటలకు రాసేస్తాడు, టైం చూసుకుంటావు, 7 గంటలకు నోట్లో మింగుతావు. 9 గంటలకి టిఫిన్ చేయగానే మింగుతాం. మధ్యాహ్నం అరగడానికి తినగానే 1 గంట తర్వాత వేసుకో, టైం చూసుకుంటావు, 1 గంట అయిందా తిని వేసుకుంటావు. రాత్రి పడుకునే ముందు 4, అమ్మాయి తెచ్చావా ఏంటి? మింగుతుంది మీరే కదండి మందులు. ఒక మనిషిని నమ్మి అతను ఇచ్చిన దానిని నువ్వు మింగుతున్నావు. అంతెందుకు, ఉదయాన్నే పాలోడు వస్తాడు, పాలాయన పాలు పోయటానికి తెమ్మంటాడు, చెంబు పాత్ర, దాంట్లో పోస్తాడు. నువ్వు తీసుకెళ్ళి ప్రశాంతంగా కాసుకుని తాగుతున్నావు, అవునా కాదా? అసలు దీంట్లో ఏం కలిపాడో ఏంటో అనుకుంటే, అంటే నువ్వు ఎవరు నమ్ముతున్నావు? పాలతనే నమ్ముతున్నావు. బస్సు ఎక్కుతున్నావు, ఈ బస్సు అయిన సముద్రంలో తీసుకెళ్తాడేమో లేనిపోయింది, ఈ ఆటో అయినా మన కాళ్ళలో తీసుకెళ్తాడేమో అని అనుకుంటే ఎక్కుతావా? ఆటో అన్నని నమ్ముతున్నావు, బస్సు తమ్ముడిని నమ్ముతున్నావు. అంటే ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు నమ్మకంతోనే మనిషి జీవితం సాగిపోతా ఉంది ఈ లోకములో. నేను అంటాను దేవుని సేవకునిగా, ఈ లోకములో ఉన్న వాటన్నిటి మీద నమ్మకం కలిగి నువ్వు బ్రతుకుతున్నావు, కానీ నిన్ను ప్రేమించిన యేసుక్రీస్తు మీద నమ్మకం నీవు ఉంచలేకపోతున్నావు. అందుకని నా ప్రభు అంటాడు, నీవు నా మీద నమ్మిక ఉంచినట్లయితే నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, కాస్త బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటే, ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో వచ్చావో, ఏ పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తున్నావో, ఏ స్థితిగతుల మధ్య నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావో, ఒక్క మాట నీ చెవికి వినబడతా ఉంది. ఇంతవరకు నువ్వు వైద్యులను నమ్మి ఉండొచ్చు, లోకంలో ఉన్న వాటిని నమ్మి నువ్వు మోసపోయి ఉండొచ్చు, నా అనుకున్న వారిని నువ్వు మోసంలోనికి లాగి ఉండొచ్చు. కానీ ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నవాడు నీకు ఒక మాట వినిపిస్తా ఉన్నాడు, రా నా యందు నమ్మిక ఉంచు, నేను నిన్ను మోసము చెయ్యను, నేను నిన్ను తప్పించగలను. హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక అధికారి వచ్చాడండి, ఆశతో వచ్చాడు. ఎంత ఆశతో వచ్చాడంటే, నా బిడ్డ చనిపోబోతా ఉంది, యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే బాగు చేయగలడు అని ఆశతో వచ్చాడు. ఆ జన సమూహంలో నుండి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఆయన పలకరించేలోపు ఒక వార్త ఇంటి దగ్గర నుండి ఏమని, యేసు ప్రభు వారిని ఇంక నువ్వు విసిగించొద్దు, నీ కుమార్తె చనిపోయి ఉంది, దా నీ కుమార్తె చనిపోయి ఉంది. వెంటనే యేసు ప్రభు వారు అధికారి వెంక చూచి అంటాడు, యాయిరు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నమ్మిక మాత్రము ఉంచు, నీ కుమార్తె బ్రతుకుతుంది. హల్లెలూయా. ఎవరి మీద నమ్మకం? ఎవరి మీద నమ్మకం? ఏ నమ్మకంతో అయితే నా దగ్గరికి వచ్చావో ఆ నమ్మకాన్ని మాత్రము నీలో ఉంచుకో. బిడ్డకున్న స్థితిని చూడమాక, నీ బిడ్డకున్న రోగాన్ని చూడమాక, నీ బిడ్డకున్న స్థితిని చూడమాక, నీ బిడ్డకున్న మరణాన్ని చూడమాక. మరణపు ముళ్ళును విరవగలిగిన వాడు ఏమండి, రోగముల నుంచి మనిషిని స్వస్థపరచగలిగిన వాడు, చనిపోయిన సైతము సజీవుడిగా లేపగలిగిన వాడైన యేసు క్రీస్తు నందు నీవు నమ్మకం ఉంచు చాలు, నమ్మిక మాత్రము ఉంచు. హల్లెలూయా. సేవకుడికి అదే చెప్పి వెళుతున్నాను. నీ జీవితంలో ఏ పరిస్థితులు ఎదురొచ్చినా యేసుని మాత్రం నమ్మకం మాత్రం ఉంచి యేసయ్య మీద, ఆయన నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. అలాగే నమ్మాడండి. నమ్మినందుకు ప్రభు ఇంటికి వచ్చి, చిన్నదానా లే అన్నాడండి. చచ్చింది లేచి కూర్చుంది. హల్లెలూయా. కాస్త బిగ్గరగా. మరి ఈరోజు ఆర్థిక సమస్యలతో వచ్చారు,
అనారోగ్యాలతో వచ్చారు, కిర్రు 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 అనుకుంటా. ఏమండి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఏమండి, ఎక్కడ చూసినా బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఇంకెన్ని ఉన్నాయి ఏమండి. ఒక లిస్టే తయారవుతుంది ఇప్పుడు చెప్పుకుంటే. మనిషి జీవితానికి అనేకమైన బలహీనతలు కృంగదీస్తా ఉన్నవి ఎన్నో. ఈ రాత్రి దేవుని సేవకునిగా ఒకటే చెప్తున్నాను, నమ్మిక మాత్రం యేసయ్య మీద ఉంచండి. ఆ నమ్మకమే మీ జీవితానికి జీవముగా మార్చబడును గాక. యేసయ్య మీద నమ్మకమే మీకు ఆరోగ్యముగా మార్చబడును గాక. యేసయ్య మీద నమ్మకమే ఈ రాత్రి మీకు విడుదలగా మార్చబడును గాక. ఏ స్థితిలో వచ్చారో ఆ స్థితి నుంచి ఈ రాత్రి నా ప్రభు మీకు విడుదల దయచేయును గాక. స్వస్థత కలుగును గాక, నెమ్మది కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక, బలహీనపరిచి అపవిత్రాత్మలు విడిచిపోవును గాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, యేసు నామములో విడుదల కలుగును గాక. విడుదల యేసు నామములో కలుగును గాక. యేసు నందలి విశ్వాసం, నమ్మకం ఈ రాత్రి నీ జీవితాన్ని నీవున్న స్థితి నుంచి తప్పించును గాక. బందర్ అంటండి, మచిలీపట్నంలోనంట, వచ్చే నెల 15వ తారీఖు అమెరికా నుండి ఒక డాక్టర్ వస్తున్నాడంటండి అని పక్కింటామని చెప్పింది. నేను చెప్తుంటే నిజంగా అనుకుంటున్నారు మీరు, పుట్టిదే పక్కింటామని చెప్పింది. అమ్మాయి, ఎంతకాలం ఆ రోగంతో బాధపడతావు? వచ్చే నెల 15వ తారీఖు అమెరికా నుండి వస్తున్నాడంట. ఎక్కడి నుంచి అంట? ఇక ఉన్నవాళ్ళు సరిపోరని ఎక్కడి నుంచి వస్తున్నాడు? అమెరికా నుంచి వస్తున్నాడంట. సముద్రాలు దాటి విమానం ఎక్కి. ఆయన గాని చేయి పెట్టాడు అనుకో, ఏ రోగం అంతా పోతుందంట. ఒక్కసారి ఆయన చూపించుకోపోయావా? నాకు ఆ మధ్యన ఒకళ్ళు చెప్పారు, చీరాల్లో ఒక డాక్టర్ ఉన్నాడంట. ఏమండి, నాడి పట్టుకుంటాడట. నాడి పట్టుకుని 10 సంవత్సరాల తర్వాత నీకు క్యాన్సర్ వస్తుంది అంటాడంట. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీకేమి లేదు అంటే, ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు వస్తుందో అని ముందుగానే భయపడి సావాలి ఈ వ్యక్తి. నిజమేగా, ఇంకంతే. చెయ్యి పట్టుకుంటే చాలు చెప్పేస్తాడంట ఏ రోగం ఉందో. ఎందుకంటే మన చిన్నప్పుడు ఈ సెటోస్కోపులు లేవు, ఏమండి, ఈ వైద్యానికి సంబంధించిన పరికరాలు ఏం లేవు. పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నాడి పట్టుకునే చెప్పేవాళ్ళు ఏ రోగం ఉందో లేదో. పురాతనమైన వైద్యం అది. నేను అంటాను, అటువంటి ఒక వార్త నీకు వినబడింది అనుకోండి, ఎప్పుడు 15వ తారీఖు వస్తుందా, ఎప్పుడు వెళదామా, ఒక్కసారి చూయించుకుంటే పోతుంది. ఇంతకాలం ఈ బాధను అనుభవించాం, ఎంతకాలం ఈ బాధను అనుకుని ఆశపడతావా లేదా? నీ కొరకే యేసు ప్రభు ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. ఆయన అమెరికా దేవుడు కాడు, ఇండియా దేవుడు కాడు, సృష్టికర్త అయిన దేవుడు. నీ కొరకు కల్వరి శిలువలో ఒక్కసారిగా నీ రోగములన్నింటినీ తన యందు భరించినవాడు, రోగములన్నింటినీ సహించినవాడు, ఆయన గాయముల ద్వారా దైవికమైన స్వస్థతనివ్వగలిగిన వాడు, ఆ పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట, నా యందు నమ్మిక మాత్రం ఉంచు, నేను నీకు స్వస్థతనిస్తాను. హల్లెలూయా. ఎవరైతే ఈ మాటలు నమ్మి వెళుతున్నారో నా ప్రభు వారికి విడుదలనిచ్చునుగాక. మీ రోగములు మిమ్మల్ని నుంచి విడిచిపోవునుగాక, మీ బలహీనతలు మీ నుంచి తొలగిపోవునుగాక. ఇక మీదట మీరు ఆరోగ్యవంతులై గంతులు వేయుదురుగాక, లేడివలే ఆయనకు సాక్షులై ఉందురుగాక, ఆనందభరితులై ఉందురుగాక. మీ దుఃఖము తొలగునుగాక, మీ వేదన దూరమగునుగాక. మీ జీవితంలో కలిగి ఉన్న ప్రతి విధమైన స్థితి ప్రభు విడిపించి ఓ గొప్ప నెమ్మది కలుగు చేయునుగాక. అందుకునే ప్రభు అంటాడు, నన్ను నమ్ముకో, నేను నిన్ను తప్పిస్తా. లోకములో ఉన్నవన్నీ ఎడు చూచిన మనిషిని బలహీనపరిచేవే కానీ బలపరిచేవి ఏమీ లేవు. అవునా కాదా? ఏ వార్త విన్నా నీకు భయమే. వాళ్ళకి ఇది కలిగింది, వీళ్ళకి ఇది కలిగింది, అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగిందని. నిజమే, వాటిని నీ దగ్గరికి రానియకుండా నీవు నమ్మావు కాబట్టి ప్రభు నిన్ను తప్పించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని తప్పిస్తాడు ఆయన? ఎవరిని తప్పిస్తాడు ఆయన? నమ్మిన వాడిని, ప్రభు మీద నమ్మిక ఉంచిన వాడిని ప్రభు తప్పించునుగాక. రెండో మాటగా చూడండి, ఎవరినైనా తప్పిస్తాడు. కీర్తనలు 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి. ఎంత అద్భుతమైన మాట. నేను అతనిని చెప్పాలి, నేను అతనిని తప్పిస్తాను. మరొక్కసారి, నేను అతనిని తప్పిస్తాను. అతడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను. ఎవరి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు? 90,
91 కీర్తనలు మోషే ప్రార్థనలు. మోషే గురించి రాయబడిన మాట, మోషే దేవుణ్ణి ప్రేమించాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రజల నిమిత్తం హింస పడటం న్యాయమనుకుని, మేలనుకుని, ఏమండి, ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకోవడం కంటే ఆ భోగాలు విడిచి యేసు క్రీస్తు నిజ దేవుడని నమ్మాడు కాబట్టి, సృష్టికర్త దేవుడు ఉన్నాడని ఆయన నమ్మాడు కాబట్టి ఆ వాటన్నిటినీ విడిచి ప్రభువుని వెంబడించగలిగాడు, ఆయన్ని ప్రేమించగలిగాడు. అందుకుని అంటాడు, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఆయన వారిని తప్పించునుగాక. గట్టిగా చెప్పాలి, కాస్త బిగ్గరగా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, రెండోదిగా ఎవరిని తప్పిస్తాడు ఆయన? ఆయనను 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 నిజంగా ఆయన మీరు ప్రేమిస్తున్నారా? కొంతమందికి వస్త్రాలంటే అమ్మా ప్రేమ. అక్క ఎక్కడ కొన్నావు? మొన్న కొత్తగా వచ్చిందిలే. ఏ కొట్టుకెళ్ళినా దొరకదేంటి? నేను సొంతంగా నేయించుకున్నాలే. ప్రేమ దేని మీద మాట్లాడరేంటి? బంతిలో కూర్చుంటారా? రోజు తినే సిక్కినే, రోజు తినేదే. ఆ అన్న పురుగు పడిందంట మెడ మీద, ఒడ్డెత్త ఇట్ట తీసుకుని పక్కన పడేసి ఒక ముక్క తక్కువ వేసాడంట. ఎన్ని ముక్కలు? ఒక్క ముక్క. పడాల్సిన ముక్క కంటే ఒక ముక్క తగ్గింది. ఇంకంతే సంగతి. అప్పటి వరకు నవ్వుకుంటూ హుషారుగా వచ్చిన వాడు ముక్క తగ్గగానే మూతి లోపలికి వెళ్ళిపోయింది. పెట్టారులే పెద్ద, ఎప్పుడు తిన్నట్టు. మరి ఎప్పుడు తినేదే కదా, ఆ ముక్క కోసం ఎందుకు? అంటే ఈయనకి దేని మీద ప్రేమ? మాట్లాడరేంటి? తిండి మీద. ముక్క మీద ప్రేమ అంట. తిండి మీద ప్రేమ. నిజమే. అందుకుముందు ఒక ఆమె వచ్చింది ఆదివారం పూట, సాక్ష్యం చెప్తామని జనమందరూ వస్తుంటే ఆమె వచ్చింది. ఏం సాక్ష్యం అని చొవ్విచ్చా. నాకు సాక్ష్యం చెప్పడానికి ఏమీ లేదు కానీ నా కోసం ప్రార్థన చెయ్యంది. అంటే ప్రార్థన ఇప్పుడు ప్రార్థన కదగా, శనివారం రా అంటే లేదు, శనివారం వస్తాను రాను, నాకు ఈ మధ్యన కొత్త వ్యాధి వచ్చింది అంది. కొత్త వ్యాధి అనగా 2 అడుగులు వెనక్కేసా. దేనికంటే ఏ రోజు ఏ వ్యాధి వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఏంటి ఆ వ్యాధి అన్నా? కుర్చీలో కూర్చున్నానా, ఏగొచ్చి అద్దం మీద వాలిందా, ఇంకంతే సంగతి. అప్పుడే తుడుచుంటా కానీ మరలా వెళ్ళి దాన్ని తుడవాలనిపిస్తుంది. అప్పుడే ఇల్లు ఊడుస్తా, మళ్ళీ ఊడవాలనిపిస్తుంది. ఊడిసిందే ఊడిచి, తుడిచిందే తుడిచి, నా బ్రతుకేంటో ఆ ఇంటి మీదే. అంటే దేన్ని ప్రేమిస్తుంది ఆమె? మీరు చెప్పాలి. దేన్ని ప్రేమిస్తుంది? తన ఇంటిని. నిజమే. ఇళ్లను ప్రేమించేవారు, వస్త్రాలను ప్రేమించేవారు, తిండిని ప్రేమించేవారు ఈ లోకంలో ఏమండి చాలా ప్రేమించే ఉన్నాయి. నిజమే. కొంతమంది కొన్న వాటికి బానిసలు. అవి లేకపోతే జీవితం నడవదు. నిజం. వాటి మీద అమితమైన ప్రేమ వాడికి. అందుకనే వారు తప్పించుకోలేకపోతున్నారు. ఉదయం ఆరాధనలో చెప్పా, ఒక ఆయన బల్లలో కూర్చున్నాడు. బల్లేవలా ఆయనకి? ఏయ్ బల్లేవలేదండి నాకు అన్నాడు. మొన్న రాత్రి చీకట్లో మీటింగ్కి వెళ్ళొస్తుంటే నువ్వు కనబడ్డావు అన్న. పక్కన పిలిచి అడిగా, నాకు ఎందుకు ఇవ్వలేదంటే, మొన్న కనబడ్డావులే, కనబడినప్పుడు ఎట్టా ఉన్నావు తెలుసా, ప్రశాంతంగా గోడ మీద కూర్చొని సుట్ట పీలుస్తా ఉన్నావు. నువ్వు సుట్ట పీలుస్తా బలలో చెయ్యట్టేస్తావు నువ్వు. ఏంటా ఇంకా కుర్రని చూస్తున్నారు? మరి రక్షించబడి బాప్తిసం తీసుకుని ప్రభు బలలో చేయి వేసేవాడు ఎలా ఉండాలి? ఏంటి గొనుగుతున్నారు? ఎలా ఉండాలి చెప్పండి గట్టిగా. పరిశుద్ధంగా ఉండాలి కదా. అది రొట్టె ముక్క తినటానికి, తాగడగని ద్రాక్షారసమా, దేవుని దేహం, దేవుని రక్తం అది అని వివేచించి అందులో పాలుకోవాలని బైబిల్ చెప్తా ఉంటే, మొన్నేమో అర్ధరాత్రి సుట్ట కాలుస్తూ ఉన్నావు, నాకు నా కంటికి ముందే కనబడ్డావు, ఇప్పుడు ఎలా ఇవ్వాలంటే అంటాడు, అదొక్కటేనయ్యా, అన్నీ విడిచేశాను కానీ అదొక్కటే విడవలేకపోతున్నానయ్యా, దానికోసం నా కోసం ప్రార్థన చెయ్యి అంటే ఆయనకి దేని మీద ప్రేమ? నిజం. ఈరోజు చాలామంది చాలా వాటిని ప్రేమించే ఉన్నాయి
కానీ యేసయ్యను మాత్రం ప్రేమించలేకపోతున్నారు. అందుకని నా ప్రభు అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను తప్పిస్తాను. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పాలి, ఇంకాస్త బిగ్గరగా చెప్పాలి. లోకం మారుతా ఉంది, ట్రెండ్ మారింది. ఈ మధ్యన ఫోన్లకు బానిసలు అయిపోతున్నారు. అది లేకపోతే ముద్ద దిగదు. తినేది పురుగు తింటున్నాడు, కప్పని తింటున్నాడో కూడా తెలియదండి. ఇట్లా పెట్టుకుంటాడు, ముద్ద తింటూ ఉంటాడు. కళ్ళు అటే ఉంటాయి, లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది నిజమే. మనిషి ఈరోజు లోకములో అనేక వాటిని ప్రేమించి వాటికి బానిసైపోయాడు. ఇంకా ప్రభువుని ప్రేమించేవారు ఎవరున్నారు? నిజంగా నువ్వు ప్రభువుని ప్రేమిస్తే నా ప్రభు నిన్ను తప్పించునుగాక. హల్లెలూయా. ఈ జీవితం నా ప్రభు కొరకే, నా ప్రేమ నా యేసయ్య కొరకే. ఈ ప్రేమను నేను ఇంకెవరికి పంచిపెట్టలేను. కారణం ఆయన నన్ను అమితంగా ప్రేమించి తన ప్రాణాన్నే నా కొరకు అర్పించాడు. నా కొరకు ప్రాణం పెట్టి నన్ను ప్రేమించిన వారి కొరకు ఇదిగో నా జీవితం అంటూ ఎవరైతే జీవితాన్ని ఆయనకు అప్పగించుకుని ఆయన్ను ప్రేమిస్తారో నా దేవుడు వారిని తప్పించునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మనిషి ఏమండి బట్టతో పాటు తిండితో పాటు డబ్బును కూడా ప్రేమిస్తున్నాడండి. అది లేకపోతే ఈరోజు గడవదు. అది జేబులో ఉందనుకోండి, 5 రూపాయలు 500 కాగితం పైన పెట్టి అందరు కనబడేట్లుగా హుషారుగా తిరుగుతాడు. అదే జేబులో ఏమీ లేదనుకోండి, ఆ రోజు ఏమండి ఒడిలిపోయిన తోటగారు కాడలాగా ఏమండి ఏ సంతోషం లేకుండా ఉంటాడు. నిజమే, ఈరోజు మనిషి జీవితం అలాగుంది. నువ్వు యేసయ్యను ప్రేమిస్తే ఈ లోకంలో దేనిని నువ్వు ప్రేమించలేవు. అందుకని అంటున్నాడు ఆయన, మోషే నీవు నన్ను ప్రేమించావు కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను. హల్లెలూయా. ఫరో నిన్నేమీ చేయలేడు. ఫరో సైన్యం నిన్నేమీ చేయలేదు. ఫరో బలగం నిన్నేమీ చేయలేదు. నేను నీతో ఉంటాను. నీవు నన్ను ప్రేమించావు కాబట్టి శత్రువు చేతిలో నుంచి నేను తప్పిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ధైర్యం కలిగిన వెళ్ళు ఐగుప్తులోనికి, నా ప్రజలను తీసుకురా బయటికి. భయపడమాక, నీవు నన్ను ప్రేమించావు కాబట్టి నేను నీతో వస్తాను, నేను నిన్ను తప్పిస్తాను. నిజమే, ఈరోజు నీవు ప్రభువుని ప్రేమించగలిగినట్లయితే నిశ్చయముగా నా ప్రభు నిన్ను తప్పించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎన్నేని ఇప్పటికి గట్టిగా 2. 1 ఎవరిని తప్పిస్తాడు ఆయన? ఆయన మీద నమ్మిక ఉంచిన వారిని. చెప్పండి, 2ది ఎవరిని తప్పిస్తాడు ఆయన? ఆయనను ప్రేమించేవారిని. లోకములో ఆయన ప్రేమించడం అంటే ఏంటో తెలియక చాలామంది చాలా రీతిలుగా చాలా రకాలుగా జీవిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ఆయన్ను ప్రేమించడం అని బైబిల్ చెప్తా ఉంది. మనకిచ్చింది పాత నిబంధన ప్రకారం 10 ఆజ్ఞలు అయితే కొత్త నిబంధన ప్రకారం 2 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు 2గా కుదిర్చాడు ఆయన. నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ ఆత్మతోనూ నీవు ఆయన సేవించాలి. ఇది మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఏమండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది నూతన నిబంధన సంఘానికి ఇచ్చిన ప్రభు ఆజ్ఞలు. మరి ఈరోజు ఆజ్ఞలను అనుసరించినట్లయితే ఎంతమంది అనుసరిస్తున్నారు చెప్పండి? 10 ఆజ్ఞలో ఆఖరి ఆజ్ఞ ఎప్పుడు నన్ను పొడుతూ ఉంటుంది. ఆఖరి ఆజ్ఞ ఏంటి? ఏమని? నీ పొరుగు వారిది ఏది నీవు, నీ పొరుగు వారిది ఏది నీవు, నీ పొరుగు వారిది ఏది నీవు. పెట్టిందేమో ఆయన జాన్ చెట్టు, కొమ్మ వచ్చిందేమో నీ దొడ్లోకి, కోసుకునేది ఎవరు? ఏం మాట్లాడరు? పెట్టిందేమో చిక్కుడు చెట్టు ఆయన, అది పందిరెక్కి దాటి వచ్చి నీ దొడ్లోకి, కోసుకునేది ఎవరు? ఏంటి ఇంక చూస్తున్నారట? అది మందా పొరుగు వారిదా? బాబోయ్ ఎట్ట చెప్తే మా వల్ల కాదులే అయ్యా, ఏదో జీవితం పోతా ఉంది పో నీవు అంటారా? మరి నిజమేగా, ఆజ్ఞలో 10 ఆజ్ఞలు నీ పొరుగు వారిది ఏది నీవు ఆశించకూడదు. అందుకనే అంటాడు, ఆజ్ఞలను చేయటమే ప్రభువుని ప్రేమించటం. ఈరోజు నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అని అంటే నీ చెల్లిది నీ చెల్లికి ఇవ్వాలి, నీ అన్నది అన్నకి ఇవ్వాలి. నీది కానిది ఏది నువ్వు ఆశించకూడదు. నా తండ్రి నా చెల్లికి ఇచ్చాడు,
నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడు, నా చెల్లికి ఇస్తే ఇచ్చుకున్నాడు, నాకెందుకు? నాకు ఇవ్వాల్సింది ప్రభు నాకు ఇస్తాడు. ఒక్కళ్ళు ఆమెను చెప్పలా. ఇక్కడే గొడవలు వచ్చాయి. అక్కకేమో మంచి పట్టు చీర, నాకేమో పిచ్చి చీర, సిలుకు చీర. నిజమే, ఈరోజు ఇటువంటి పరిస్థితులు లోకంలో, క్రైస్తవ లోకంలో ఉన్నాయండి. గొడవలు, అసమాధానాలు, అనేకతలు. యేసు ప్రభువును నమ్ముకున్నామని పేరుకు మాత్రమే జీవితం అంతా లోకమే. ఎలా అయితే? అందుకునే ప్రభు అంటున్నాడు, నిజంగా నువ్వు ఆయన ప్రేమించగలిగినట్లయితే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలుగుతావు, ఆజ్ఞలను అనుసరించగలుగుతావు. ఈరోజు అటువంటి స్థితి ప్రభు మనకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ పక్కింటాలను మీరు ప్రేమించుదురుగాక. ఉదయాన్నే చిరునవ్వుతో పలకరించుదురుగాక. హాయ్, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఉదయాన్నే ఇప్పటి వరకు మూతి పొద్దున్నే నీ మొహపగా అని చెప్పని దూషించుండొచ్చు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న కక్ష, దేశం. నిజమే, కొన్నిసార్లు కొంతమందికి చెప్తా, అన్నా క్షమించన్నా అంటే ఎవరైనా క్షమిస్తాను, కానీ వాళ్ళని మాత్రం నువ్వు క్షమించకపోతే పరలోకం పోగొట్టుకుంటావన్నా. నువ్వు క్షమించాలి. నిన్ను తిట్టిన వారినైనా, నిన్ను దూషించిన వారైనా, నిన్ను హింసించిన వారినైనా, రాళ్లతో కొట్టినా, ఏమండి కల్వరి సిలువలో భూమికి ఆకాశాన్ని మధ్య సృష్టికర్త అయిన దేవుడు దాన్ని తలంచుకుంటేనే హృదయం కరిగిపోతా ఉంది. నిజమే కదా? వస్త్రహీనుడై సృష్టికర్త అయిన దేవుడు దిగంబరిగా ఆయన వేలాడదీయబడ్డాడే. ఆ స్థితిలో ఉంచిన వారిని సైతం ఆయన చూచి అన్నాడు, ప్రభువా వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని. నిజమే కదా? ఈరోజు నీ స్థితి క్రీస్తును ప్రేమించేదై ఉంటే నిశ్చయముగా నా ప్రభు నిన్ను తప్పించబోతున్నాడు. నీవు గుండెల మీద చేసుకుని సురక్షితంగా బ్రతకగలుగుతావు. అందుకనే దావీదు అంటాడు, 1000 మంది నా పక్కన వచ్చినా, కుడి పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయములకు నేను భయపడనే. నేను పడుకుంటాను, లెగుస్తాను, ఆనందంగా సాగిపోతాయి. ఎవరొచ్చి నన్ను ఏ హాని చేయగలరు? నా ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి ఆయనే నన్ను తప్పిస్తాడు. నా ధైర్యం నా ప్రభువే, నా బలం నా ప్రభువే, నా ఆధారం నా ప్రభువే. ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తా ఉన్నాను. ఈరోజు మనం ఆయన ప్రేమించగలిగిన వారమై ఆయన చేత తప్పించబడుదు ముగ్గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, కాస్త బిగ్గరగా చెప్పండి. ఒకటి, ఆయన నమ్ముకున్న వారిని ఆయన తప్పిస్తాడు. రెండోదిగా ఆయన్ని ప్రేమించే వారిని ఆయన తప్పిస్తాడు. ఆఖరిగా, నా సమయం దాటి వెళ్ళింది, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆఖరిగా ఆయన చెప్పే మాట ఒకటే. కీర్తనలు 34వ కీర్తన చూసుకుని ముగించుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. గట్టిగా స్తోత్రం చెప్పండి, కాస్త బిగ్గరగా. ఎవరినైనా తప్పిస్తాడు. ఆఖరిగా ప్రభు లేఖనం సెలవిస్తూ ఉంది, ఎవరైతే ఆయన యొద్దకొచ్చి విచారణ చేస్తారో ఆయన వారికి ఉత్తరం ఇస్తాడంట. అంతేకాదు, వారి ఉన్న భయములన్నిట్లో నుంచి వారిని తప్పిస్తాడు. ఎవరైతే ప్రభు దగ్గరకు వచ్చి విచారణ చేస్తారో, విచారణ అంటే మీరు బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు విచారణ కేంద్రం చూసారా? ఎవరైనా చూడలేదు? ఎప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమండి విచారణ కేంద్రం అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎటు వెళ్ళాలి, మనకు కావాల్సింది ఎప్పుడొస్తుంది తెలుసుకోవడానికి విచారణ. మరి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఒక వ్యక్తి విచారణ చెయ్యాలి. రేపే నేనేం చెయ్యాలి? ఇల్లు కట్టమందువా, పొలం అమ్మమందువా, ఇదిగో ఈ స్కూల్లో జాయిన్ అవుమందువా, ఇదిగో రేపు పొద్దున ఈ ఊరు ఎలమందువా, ఇక్కడ కూటం పెట్టమందువా, రేపు నేను ఇక్కడికి చేరమందువా, ఆయన దగ్గర విచారణ చేయాలి కదా. అది 2002వ సంవత్సరం అనంతపురంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బంధువులు యేసు ప్రభు నమ్ముకున్నారు. ఆయన ఆ జిల్లా, అనంతపూర్ జిల్లాకి హెడ్ పోలీస్ ఆఫీసర్ ఇమానియల్, మార్పు చెంది పేరు పెట్టుకున్నారు. అన్న ఖాళీగా ఉన్నాడు ఇంట్లో అని చెప్పని వెళ్ళి, అన్న ప్రార్థన చేసుకుందాం వస్తారా 1 గంట అన్న. ఇప్పుడే వస్తాను ఆగు అన్నాడు. లోపలికి వెళ్ళి అరగంట తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత నేను పేపర్ చదువుతున్నా, అక్కడ కూర్చుని హాల్లో వచ్చి అన్నాడు, నేను ప్రభువుని అడిగాను, ప్రభు వెళ్ళమన్నాడు, 1 అరగంట తర్వాత నీ దగ్గరికి వస్తా, ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం అన్నాడు.
నాకేం అర్థం కాల. ఏంటన్నా నువ్వు చెప్పేదన్నా? నా దగ్గరికి వచ్చి నాతో కలిసి ప్రార్థన చేసుకోవడానికి ప్రభు దగ్గర అరగంట సేపు విచారణ చేసావా అన్న. మరి అడగాలగా ఆయన్ని. ఆయన అడక్కోకుండా నువ్వు రమ్మంటే వెళ్ళిపోతాను నేను? నువ్వు రమ్మంటే వెళ్ళిపోతాను నేను అడిగాను, ఆయన వెళ్ళమన్నాడు. అబ్బా, ఎంత భక్తి కలిగిన జీవితం. నిజమే కదా. ఈరోజు మనం చేసే వాటిలో ఒక్కదానినైనా ప్రభువుని విచారణ చేసామా? అందరూ ప్రశ్నార్థకమైన ముఖమే పెట్టారు. అంటే ఎవరు ఆయన అడగట్లా. మనకు నచ్చినవి, మనకు మెచ్చినవి, మనకు కావలసినవి, మనం చేయాలనుకున్నవి, మనం మాట్లాడాలనుకున్నవి మనం స్వేచ్ఛగా వాటిని కొనసాగించుకుంటున్నాం. మనల్ని కోరుకున్నవాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అనాది సంకల్పం ఒకటి ఉంది మన పట్ల. అందుకనే ఆయన తల్లి గర్భంలో పిండముగా పెట్టి ఈ లోకానికి పంపాడు. మన పట్ల ఆయన చిత్తం ఉంది. ఆయన నిత్య సంకల్పం మన పట్ల ఉంది. అందుకునే సమాధికి పోనివ్వకుండా 2020, 2021, 2022లో దాటించి ఇంకా క్షేమంగా ఉంచాడు. హల్లెలూయా. 21 సమాధి. నేను సమాధి దొడ్డికి వెళ్ళానండి, భార్యల కార్యక్రమం చేద్దామని. అక్కడికి వెళ్ళిన చూస్తే ఏ రాయి చూసినా 5వ నెల 2021, 4వ నెల 2021. ఏమంటే అన్ని కొత్త సమాధిలో ఉన్నాయి. పాత ఏంటంటే పాత సరిపోలేదని పూర్తి చేసి మళ్ళీ కొత్తవి పెట్టాం. కరోనా అండి, కరోనా. అమ్మో, దాని పేరంటేనే ఇంకా కొంతమందికి భయం వేస్తుంది. నిజమేగా మరి. సమాధులు దొడ్లని నిండిపోయాయి. నిజమే. అటువంటి వాటిని దాటించాడు ఆయన మనల్ని. ఎందుకు క్షేమంగా ఉంచాడు? ఎందుకు ఆరోగ్యం ఇచ్చాడు? ఎందుకు ఆయుష్కాలాన్ని పొడిగించాడో తెలుసా? ఈ రోజుకైనా ఆయన దగ్గరికి వచ్చి ఆయన చిత్తము కొరకు నువ్వు విచారణ చేస్తావని. నిజం. ఆయన పాదాలు పట్టుకుని విచారణ చేసిన వారికి ఆయన ఆలోచన చెప్పగలరు. అందుకు నేను లేఖనం సెలవిస్తా ఉంది, నేను నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గములో నేను నిన్ను నడిపించేదను, నీకు మేలు కలుగునట్లు. ఈరోజు ఆఖరిగా నా ప్రభు చెప్పే మాట ఒకటే, ఎవరైతే ఆయన యొద్దకొచ్చి ప్రార్థిస్తారో, చేస్తారో, నా దేవుడు వారిని తప్పించునుగాక. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన శక్తి గలది. ప్రార్థించే ప్రజల ఏది నిలవదు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు ప్రార్థనా పరులైతే మిమ్మల్ని నా ప్రభు తప్పించునుగాక. హల్లెలూయా. కాస్త బిగ్గరగా. అందుకనే అంటాడు, వారు నా యొద్దకు వచ్చి విచారణ చేస్తారు, నేను వారిని తప్పిస్తాను వారి భయములో నుండి. మరి ఈరోజు ఏ భయాలతో వచ్చారో ఆ భయములన్నిట్లో నుంచి నా ప్రభు మిమ్మల్ని తప్పించునుగాక. రేపుడు గురించి చింతపడొద్దు. ఈ బలిపీఠం నుంచి దేవుని సేవకునిగా చెప్తున్నాను, రేపుడు గురించి చింతపడొద్దు. మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. మీకేం కావాలో నా ప్రభువుకి, పరలోకపు తండ్రికి తెలుసు. అవన్నీ మీకు ఇచ్చునుగాక. మీకు కావలసిన ఉద్యోగాలు మీకు ఇచ్చునుగాక. మీకు కావలసిన వ్యాపార అభివృద్ధిని మీకు ఇచ్చునుగాక. మీకు కావలసిన ఇళ్ల స్థలాలు ఇచ్చునుగాక. మీకు కావలసిన చక్కని నూతన గృహాలు ఇచ్చునుగాక. మీకు కావలసిన ఆరోగ్యమే ఇచ్చునుగాక. మీకు కావలసిన ఆర్థిక సమృద్ధి ఇచ్చునుగాక. మీకు కావలసిన కోడల్ని, అల్లుల్ని ఇచ్చునుగాక. ఏంటి గట్టిగా చెప్పరు? హల్లెలూయా. మరి నిజమేగా, చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. మీకు కావలసిన గర్భ ఫలాలు ఇచ్చునుగాక. నేను ముగిస్తా ఉన్నాను. నా ప్రభు చెప్పే మాట ఒకటి, మీకేం కావాలో అడగండి, నేను నిశ్చయంగా మీకు అది ఇస్తా అన్నారు. కాబట్టి ఈ రోజు నుంచి అయినా ప్రభువుని అడగటం నేర్చుకుందాం, ఆయన దగ్గర నుంచి పొందుకుందాం. అటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించడానికి ఇబ్బంది కాస్త కింద, కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. నిజమే, నిన్ను ప్రేమించిన వాడు ఆయన. ఈరోజు మాట ఇస్తా ఉన్నాడు, బబులోనులో నివాసి అయిన సియోను, లే, అక్కడి నుంచి తప్పించుకుని పొమ్ము. ఇది యెహోవా వాక్కు. ఎంతకాలం బబులోనులో నివాసం ఉంటావు? నీవు తప్పించబడాలి. లోక స్థితి బాగోలేదు. ఎటు చూచిన మరణాలు, వ్యాధులు, సమస్యలు, శోధనలు, గొడవలు, అసమాధానాలు వద్దు. లోకములో నుంచి తప్పించబడి ప్రభు దగ్గర సురక్షితంగా ఉండాలనేదే ప్రభు కోరిక. రా, ఆయన యందు నమ్మిక ఉంచు, ఆయన యందు నమ్మిక ఉంచు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నమ్మిక మాత్రం ఉంచు. ఆయన నిన్ను తప్పించబోతున్నాడు.
నీ ఆర్థిక సమస్యల నుంచి, నీ అనారోగ్యాల నుండి, నీ కుటుంబ సమస్యల నుంచి నా ప్రభు నిన్ను తప్పించబోతున్నాడు. ఆయన్ను ప్రేమించు, ఆయన్ను మాత్రమే ప్రేమించు. లోక ప్రేమలు విడిచిరా సహోదరి సహోదరుడా. ఏముంది? తుచ్చమైన వాటిని విడిచిరా. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే ప్రభువుని ప్రేమిస్తూ ఆయన చేత దీవించబడడంలో నా ఆశీర్వాదం గొప్పది. రా, చెయ్యి చాపి నా ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఎంతకాలం లోక ప్రేమల్లో బ్రతుకుతావు? ఈ లోకములో ఉన్నవి ఏవి నీ జీవితానికి నెమ్మదినివ్వలేవు. నిన్ను ఆయన కోరుకున్నాడు. నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను ప్రేమించాడు ఆయన. ఆ కల్వరి శిలువ త్యాగం నీ కొరకే సహోదరి సహోదరుడా. ఎంతకాలం ఆయన ప్రేమకు దూరంగా ఉంటావు? ఎంతకాలం ఆయన ప్రేమకు దూరంగా ఉంటావు? ఎంతకాలం ఆయన ప్రేమకు దూరంగా ఉంటావు? చెయ్యి చాపి నేను పిలుస్తూ ఉండగా ఈ రాత్రి అయినా యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించుకుని వెళ్ళు. నిన్ను ఉన్నతంగా ఉంచాలనుకుంటున్నాడు ఆయన. ఆఖరిగా చెప్పాడు, ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గర విచారణ చెయ్యి. నేను ఇది చదవాలనుకుంటున్నానయ్యా, చదవమంటావా? నేను ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నా, చేయమంటావా? నీ చిత్తం నా పట్ల ఏమై ఉందో అది నెరవేర్చుకో అయ్యా. నా ఆలోచనలు కాదయ్యా, నా చిత్తము కాదు, నా ప్రణాళికలు కాదు, నా పట్ల నీ సంపూర్ణ చిత్తము మాత్రమే జరగాలి. చెయ్యి చాపి పిలుస్తుండగా ప్రభు ప్రేమను అందుకో ఈ రాత్రి. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంత దూరంగా పారిపోయినా, నీ ప్రేమతో ఆయన తన ప్రేమతో నిన్ను క్షమించి నిన్ను హత్తుకోవాలనుకుంటున్నాడు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ కలిసి పాడాలి. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ కళ్ళు మూసి, నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించగలిగిన వాడు, నిన్ను క్షమించి హత్తుకుని నిన్ను దీవించగలిగిన వాడు, ఆయన వంటి ప్రేమ కలిగిన వారి లోకంలో ఎవరు లేరు. ఎంతకాలం ప్రభువుకు దూరంగా ఉంటావు? ఈ రాత్రి అయినా ప్రభువుకు నీ జీవితాన్ని ఇవ్వు.
తీరేదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా. ఈ రాత్రి యేసయ్య చెంతకుర్రా. నువ్వు ఏ చింతలో ఉన్న వాటిని నా ప్రభు తీర్చాలనుకుంటున్నాడు. నా చింతలన్నీ తీర్చేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. 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 అదిగో ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి ఆయన కృపై రాత్రిని తాకుతున్న వేళ నీ వ్యాధులు నిన్ను విడిచిపోతూ ఉన్నాయి. సమస్యలు, భయాలు, ఆందోళనలు యేసు నామములో తొలగిపోవునుగాక. తొలగిపోవునుగాక. రోగములు తొలగునుగాక. శాపములు తొలగునుగాక. అనారోగ్యములు తొలగునుగాక. భయాలు తొలగునుగాక. యేసు నామములో నీవే యేసయ్యా. యేసయ్యా. నీవే నీవే యేసయ్యా. యేసయ్యా. అదిగో గ్రామం మీదకి నా యేసయ్య వెలుగు దిగి వస్తా ఉంది. ఈ గ్రామం మీదకి నా యేసయ్య వెలుగు దిగి వస్తా ఉంది. చీకట్లు మారిపోతా ఉన్నాయి. యేసు నామములో కట్టబడిన ప్రతి బంధకాలు తెంపబడుతూ ఉన్నాయి. అంధకార కీళ్ళు నిర్మూలపరచబడుతున్నాయి. యేసు నామములో. యేసయ్యా. 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 నీవే నీవే. హల్లెలూయా. 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 కృప దిగి వచ్చునుగాక. కృప దిగి వచ్చునుగాక. కృప తాకునుగాక. వెలుగు తాకునుగాక. జీవము తాకునుగాక. యేసు నామములో. యేసయ్యా. యేసయ్యా. నీవు లేకుండా లేను. ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నువ్వు నాకు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. యేసయ్యా నువ్వు నాతో ఉండాలయ్యా. ఆకాశమందు నీవు ఉండగా లోకములో ఇది నాకేమీ అక్కర్లేదయ్యా. ఒక తీర్మానం ఈ రాత్రి. దేనిని నువ్వు ప్రేమిస్తున్నావు ఈ రాత్రి? నీ కొరకు ప్రాణము పెట్టి
నువ్వు కాదన్నా, చీకొట్టినా, ఆయనకు దూరంగా బ్రతుకుతున్నా, నిన్ను వదలక, విడువక, మరువక, నీవు ఏ రోజైనా ఆయన వైపు తిరుగుతావేమోనని నీ వైపు తన చేతులు చాపి ఎదురు చూస్తున్న దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? ప్రభు ప్రేమకు ఎంతకాలం దూరంగా ఉంటావు? ప్రభువా, ఈ లోకంలోనే దేనిని ప్రేమించనయ్యా. ఇక మీదట నా ప్రేమ నీ కొరకేనయ్యా. ఇంతకాలం లోకంలో ఉన్న వాటిని ప్రేమించి జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాను. యేసయ్యా, నా జీవితం నీ కొరకే, ఒక్క మాట. యేసయ్యా, ఇక మీదట నా జీవితం నీ కొరకే, ఒక్క మాట. స్వరమెత్తాలి, యేసయ్యా, నా జీవితం నీ కొరకేనయ్యా. చెప్పాలి, యేసయ్యా, నా జీవితం నీ కొరకేనయ్యా. నీకే అర్పితం, అంకితం. నా జీవితం నీ కొరకేనయ్యా. నీవు లేకుండా నేను ఉండలేనయ్యా. నీవు నాకు కావాలయ్యా. ఈ రాత్రి మన మధ్యకు దిగి వచ్చిన మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు ఆయన. ఆయన వంటి దేవుడి లోకములో ఎవరు లేనే లేరు. సృష్టి అంతా వెతికిన ఆయన వంటి మంచి దేవుడు లోకములో కానరారు. అటువంటి ప్రేమ గల దేవుడు చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉండగా, యవనస్తుడా, యవనస్తురాలా, తల్లి తండ్రి ఎంతకాలం యేసయ్యకు దూరంగా ఉంటారు? ఏముంది లోకములో? రా, యేసయ్యకు నీ జీవితం అప్పగించు. నా దేవుడు నీ జీవితాన్ని దీవించబోతున్నాడు. ఇక మీద నువ్వు ఆయన చేత అభివృద్ధి చెందుతావు. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నువ్వు మేలును పొందుకుంటావు. నీకు ఆరోగ్యం కలుగుతుంది. నువ్వు చేయు ప్రయత్నములన్నీ దీవించబడతాయి. ఇక మీద నీ జీవితంలో జయమే గాని అపజయమును చూడరే చూడవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుని ఒక తీర్మానంతో ముగించుకుందాం. కాలం గడిచిపోతా ఉంది. ప్రభు రాకడ సమీపిస్తా ఉంది. ఏ రోజు కాలాలు ఎలా మారుతాయో తెలియదు మనకి. కానీ నిన్ను తప్పించేవాడు ఈ రాత్రి నీతో ఉన్నాడు. నీ ప్రేమను ఆయన కోరుకుంటున్నాడు. నీ నమ్మకాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీవు ప్రార్థిస్తే నీతో సంభాషించడానికి, ముచ్చటించడానికి ఆయన కోరుకుంటున్నాడు. నీ స్వరం వినాలనుకుంటున్నాడు. ఒక తీర్మానం కలిగి వెళదాం. తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వందనాలు. ఊహించింది కాదు, అడిగింది కాదు, నాది సంకల్పం ఈ రాత్రి నువ్వు ఈ రీతిగా నెరవేర్చుకున్నావు. కేవలం మేము పాత్రలం మాత్రమే. ప్రభువా, నువ్వు నిర్మాణకుడు. నీ సంకల్పం ఈరోజు మా ద్వారా నువ్వు జరిగించుకున్నావు. ఈ ప్రాంతంలో ఈ సువార్త కూడికను నువ్వు జయకరంగా జరిగించావు. ఇచ్చిన వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రములు. తెచ్చిన ప్రజలను బట్టి స్తోత్రములు. ఇచ్చిన కృపను బట్టి, వాక్కును బట్టి నీకు స్తోత్రములు. బలహీనమైన మమ్మల్ని, ఎందుకు పనికిరాని మమ్మల్ని నీ పనిలో బలపరిచి వాడుకున్నందుకు నీకు స్తోత్రములు. ఈ రాత్రి ఎంతమంది అయితే కూడిక నిమిత్తం ప్రయాసపడ్డారో, ఖర్చు చేశారో, అయా ఎంతమంది అయితే ప్రార్థించారో, ఎవరైతే ప్రోత్సాహాన్ని అందించారో వారందరినీ దీవించండి. మరి ప్రాముఖ్యంగా ఈ సత్రవపాలెం ప్రాంత అయా నా తండ్రి నాయన గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి. గ్రామ ప్రజలను దీవించండి. గ్రామ పెద్దలను, అధికారులను ఆశీర్వదించండి. గ్రామంలో నివాసం ఉంటున్న బిడ్డలందరి మీదకి నీ దీవెనను పంపండి నాయన. మేళ్ళ చేత తృప్తిపరచండి. నీ సేవకునిగా నువ్వు చెప్పావు, మీరు ఏ గ్రామంలో అడుగు పెడతారో, ఏ ఇంట అడుగు పెడతారో వారికి శుభం పలకమన్నావయ్యా. నజరేయుడైన యేసు నామములో ఈ సత్రవపాలెం ప్రాంత ఆయా ప్రజలకు శుభాన్ని పలికి వెళుతున్నా నీ సేవకునిగా. ప్రతి ఇంటికి శుభము కలుగునుగాక. ప్రతి కుటుంబానికి శుభము కలుగునుగాక. ప్రతి వ్యక్తికి శుభము కలుగునుగాక. అయా శుభములతో ప్రతి వ్యక్తిని మీరు నడిపించండి తండ్రి. ఈ ప్రయాస వ్యర్థముగా కాక పోక అయా నా తండ్రి, ప్రతి బిడ్డ హృదయములో నీ మాటలు స్థిరపరచి నిన్ను ప్రేమించువారిగా, నీ యందు నమ్మిక ఉంచువారిగా, నీ యొద్ద విచారణ చేస్తూ వారి జీవితాలను కొనసాగించులాగున నీ కార్యాలు చేయండి. తిరిగి వెళుతుండగా నీ సన్నిధి మాతో ఉంచండి. ముందున నీ పనికై మమ్మల్ని బలపరచండి. నీ శక్తిని మాకు చూపమని, నీ కృపను మాతో ఉంచమని కోరుకుంటూ నజరేయుడు రక్షకుడైన యేసు నామములో
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెప్తారా బిగ్గరగా? 2 చేతులు ఎత్తండి అందరూ ఆకాశం తట్టు. ప్రభు ఈ కూడికను దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రం చెప్పండి. ఇచ్చిన వాతావరణాన్ని బట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.